మీరు మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నట్ల ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పక్షులు ఎందుకు వి ఆకారంలోనే వెళ్తాయి? గబ్బిలాలు ఎందుకు చెట్లకు తలక్రిందులుగా వేలాడతాయి? వీటి వెనుక ఉన్న కొన్ని కారణాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పక్షులు ఎందుకు వి ఆకారంలో వెళ్తాయంటే ఆకాశంలో పక్షులు గుంపులుగా వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం. అయితే మనం సరిగా గమనిస్తే ఆ పక్షులు ఎక్కువగా వి ఆకారంలోనే వెళ్తుంటాయి. పక్షులు అలా వి ఆకారంలో వెళ్ళడానికి ఓ కారణం ఉంది. పక్షులు గాలి వేగాన్ని నియంత్రించుకుంటూ వాటి శక్తిని ఆదా చేసుకుంటూ ఇలా వి ఆకారంలో వెళ్తాయి. అంటే ముందు ఉన్న పక్షి ఎగిరేందుకు రెక్కలు ఆడిస్తే దాని రెక్కల నుంచి వచ్చే గాలితో వెనుకున్న పక్షి తన శక్తిని వాడకుండానే సులభంగా గాలిలో ఎగురుతుంది. దీనితో పాటు ముందున్న పక్షి నాయకుడిగా వ్యవహరిస్తే మిగతా పక్షులు తోటి పక్షులతో ఢీ కొట్టకుండా ఉండేందుకు వి షేప్ ఉపయోగపడుతుంది. ఈ వి షేప్‌ని మిలిటరీ అవుట్‌ఫిట్, ఎయిర్ షోలో కూడా పాటిస్తూ ఉంటారు. పక్షులు రెక్కల్లాగే విమాన రెక్కలతో వచ్చే గాలితో వెనకున్న విమానం పెద్దగా ఇంధనాన్ని వాడకుండానే ఎగురుతుంది. దీనినే ప్రపంచ దేశాలు వి ఫార్మేషన్ లేదా విక్ ఫార్మేషన్ అని పిలుస్తూ ఉంటారు. గబ్బిలాలు ఎందుకు చెట్లకి తలక్రిందులుగా వేలాడతాయి? దీని వెనక కొన్ని కారణాలున్నాయి. గబ్బిలాలు బర్డ్స్ కాదు. వీటిని మ్యామల్స్ అంటారు. ఎందుకంటే తన పిల్లలకి పాలిచ్చి పెంచుతాయి కాబట్టి. వీటికి మ్యామర్ గ్లేడ్ కూడా ఉంటుంది. అంటే ఇది మిల్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనుషులను కూడా మ్యామల్సే అంటారు. అయితే గబ్బిలాలు ఇలా చెట్లకు వేలాడడానికి మెయిన్ థియరీ ఉంది. ఈ థియరీని డ్రాప్ అండ్ ఫ్లై థియరీ అంటారు. పక్షులు భూమి నుండి పైకి ఎగరడానికి గురుత్వాకర్షణ శక్తిని వ్యతిరేకంగా ఎగరడానికి రెక్టిఫోర్స్‌ని యూజ్ చేసి ఎగురుతాయి. కానీ గబ్బిలాలు అలా ఎగరడం చాలా కష్టం. ఎందుకంటే వాటి రెక్కలు పక్షుల రెక్కల కన్నా అంత స్ట్రాంగ్‌గా ఉండవు. ఎందుకంటే వాటి స్కిన్‌నే రెక్కలుగా ఫామ్ అయ్యి ఉంటాయి. అవి చాలా పల్చగా ఉంటాయి. అందువల్ల పక్షులు ఎగరలేవు. చెట్లుకి తలక్రిందులుగా వేలాడతాయి. ఎగరవలసి వచ్చినప్పుడు చెట్టు కొమ్మలను వదిలేసి అవి కింద పడే అప్పుడు రెక్కలు చాపి గాలి సహాయంతో ఎగురుతాయి.